అంశం సార్, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కూడా పూర్తి చేసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఫోకస్ అంతా కూడా గతంలో వైసీపీ గెలిచినటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వాటన్నిటి మీద ఫిరాయింపులు చేసి ఆ కార్పొరేట్లను ఇటు లాగేసుకొని ఇటు నుంచి అటు మార్పులు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రధానంగా కొన్ని జీవీఎంసీ కావచ్చు, లేదంటే కడప కావచ్చు, మొన్న మీ జిల్లాకి సంబంధించి మీ ఏరియా ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి కావచ్చు, ఈ ఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. తిరుపతి మేయర్ని ఆమె కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను కూడా దించాలని చూడటం, అలాగే విశాఖకి సంబంధించి అక్కడ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి దించాలనుకోవడం. ఏం చెప్తారు ఈ పార్టీ ఫిరాయింపులు? ఈ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు అనాలా, లేదంటే వ్యక్తిగత రాజకీయ కక్షలు అనాలా? ఏనుగు తన చెత్తను, ఏనుగు చాలా భారీ కాయం, దానిపైన ఎవరు చెత్త వేయలేరు. ఏనుగు తన నెత్తిని తనే చెత్త వేసుకుంటుంటుంది, మామూలుగా ఎత్తి పైన వేసుకుంటా ఉంటుంది. అట్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేని సమస్యను ఎత్తికేసుకుంటా ఉంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ చైర్పర్సన్స్ లేదా జడ్పీ చైర్మన్లు, ఇట్లాంటివన్నిట్లో ఏకపక్షంగా వైసీపీ వాళ్ళు గెలిచారు. దీంట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి, ఏకగ్రీవాల పేరుతో బలవంతం చేసినారు అనే విమర్శ కూడా ఉంది. దాంట్లో నిజం కూడా వాళ్ళు చేసినంత కాకపోయినా మాల్ ప్రాక్టీస్ కూడా జరిగినాయి, మనం కూడా చూసాం. దాన్ని ఆ రోజు సమాజం వ్యతిరేకించింది. దానివల్ల వైసీపీ ఓడిపోవడానికి జరిగిన ఒకనొక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఈ తరహా ప్రజాస్వామ్యంలో అంగీకరించారు గతం. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికే పెట్టేస్తుంటారు, రావడం మొదటి నెలలో పెట్టుంటారు. కానీ చట్టం ఒకటి వచ్చింది, అడ్డు తగిలింది. అదేంటంటే 4 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు మేయర్ పైన అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు. అవును, లేకపోతే ఎరకే స్టార్ట్ చేస్తుంటారు. 18వ తేదీకి అయిపోయింది ఈ 4 ఏళ్ళు. ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు, 19 నుంచి. ఎప్పుడు ఆడ పెడతారు, ఏడు పెడతారు. ఆ పాయింట్ ఏంటంటే 2-3 అంశాలు. ఒకటి, తన చెత్తను తానే నెత్తినేసుకుంటుంది ఏనుగనే. దీన్ని ఎందుకు పోల్చానంటే, ఈరోజు గతంలో వాళ్ళు గెలిచిన దాని పట్ల మెజారిటీ వాళ్ళకి ఆ రోజు అప్పుడే ప్రభుత్వం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ పెట్టింది అనుకోండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మేజర్ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కాబట్టి నేచురల్ గా లోకల్ బాడీ వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తుంది. కొంత అధికార దుర్వినియోగం కూడా ఉంటుంది. అట్లే గతంలో కూడా జరిగింది, నేను కాదన్ను. దానివల్ల మీరు తీవ్రంగా విమర్శించారు, ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు విమర్శలు ఏమేమి చేశారు? ఈ కార్పొరేటర్లు, మా తిరుపతి ఘాట్ ఉంది, ఈ లోకేష్ గారు స్వయంగా తిరుపతిలో వచ్చి ఈ కార్పొరేట్లకు దందాలు చేస్తున్నారు, ఈ దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళనైతే అని పేరుతో సహా దిక్కిపోయాడు, విమర్శించారు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు చేర్చుకుంటే ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఇప్పుడు అందరూ మీరు పార్టీలో చేర్చుకుంటే వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఇన్ని రోజులు విమర్శలు చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదని మీరు చేర్చుకుంటే మీరు వాళ్ళెట్ట మంచి వాళ్ళు అయిపోతారు, మనం ఎట్ట అవుతాం? ఆ చెత్త అంతా మీరు ఎత్తినేసుకున్నట్టు అవుతుంది కదా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అసలు వ్యవస్థల మీద అపనమ్మకం వస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని వాటిల్లో ఒక తమాషా చూడండి. విప్ అనేది దేనికి ఉంటుంది? నా పార్టీ తరపున గెలిచిన వాళ్ళని గిర్రగేస్తాం, నా పార్టీకే ఓటేయాలని. వేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులది, ఎలక్షన్ కమిషన్ ది. ఇప్పుడు అవన్నీ, ఇప్పుడు మొన్న ఉప మేయర్ ఎన్నికలు చూసినప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఏ పార్టీ నుంచి గెలిచారో మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ మీరు ఎన్నుకున్నారు కదా, వాళ్ళే ఆ పార్టీ వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టచ్చా, సంతకాలు పెట్టచ్చా? ఇది చాలా డిస్క్వాలిఫికేషన్. ఎందుకు ఇవి అన్ని ఉండేది అంటే, చట్టం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఒక సభ్యుడిగా లేని చోట తెలుగుదేశం గెలవడం, ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది, డిస్క్వాలిఫికేషన్ ఏమవుతుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి, ఒక అపహాస్యంగా మారిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలు అందరినీ తెలుసుకోవడం, గతంలో మీరు ఎవరైతే మీరు ఆరోపణ చేశారో వాళ్ళందరూ మీకు భారం అవుతారు. ప్రజలు ఆ రోజు అసహించుకున్నారు కదా ఇట్లాంటి పరిణామాలు మంచిది కాదని. మీరు చేర్చుకుంటే మిమ్మల్ని అదే చేస్తారు. పైపెచ్చు మీ కార్యకర్తలు నష్టపోతారు. ఈ రోజు కార్పొరేషన్ లో 10 మంది 20 మంది వాళ్ళు చేర్చుకుంటే మీ కార్పొరేటర్లు ఏం నష్టపోతారు? వాళ్ళకి రేపు వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారు అక్కడ. కాబట్టి మూడోది ఏమవుతుంది, వైసీపీకి ఏమైనా నష్టమా దీంట్లో? చాలా మంది తెలుగుదేశానికి ఎవరు ఆ సలహా ఇచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు తిరుపతిలో మున్సిపల్ నగరపాలక సంస్థ వైసీపీ చేతిలో ఉంది. మేయర్ గా డాక్టర్ శిరీష గారు ఉన్నారు. 4 ఏళ్లు వివాదరహితంగా ఆమె నడిపింది. ఇప్పుడు ఆ స్థానంలో ఆమెను దింపేసి మీరు ఏ రోజులు పెట్టాలనుకుంటే పెడతారనుకుందాం కాసేపు. వైసీపీకి గానీ డాక్టర్ శిరీష గారి నుంచి నష్టం ఏమైనా ఉందా? ఇంతకు ముందు ఈ రోజు వాళ్ళకేముంటది, డాక్టర్ శిరీష మేయర్ అని వాడుతా ఉంది. రేపటి నుంచి డాక్టర్ శిరీష మాజీ మేయర్, అంత తప్ప ఇంకేం కాదు. ఆమెకి ఏం కాదు, వైసీపీకి ఏం కాదు. ఇంకో 2 పదాలు అదనంగా చేరతాయి, అంత మించి ఏం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ చేర్చుకొని మీరేం సాధిస్తారు ఈ 1 year లో?
ఓకే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పదవిలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మాట ఏమి వింటారు ఉద్యోగస్తులు. ప్రభుత్వం మారిపోయింది కదా, అవును. మొత్తం మీ మాట వింటారు. మీ పనులు మీ ప్రశాంతంగా వన్ ఇయరే ఉండేది కాల పరిధి కూడా. నీకు 4-5 నెలలు ఉన్నా పర్వాలా, అవును. ఉన్నది 1 ఇయరే. ఈ 1 ఇయర్ లో మీరు సాధించేది ఏమీ లేదు. చెడ్డ పేరు, వాళ్ళందరినీ చేర్చుకున్నామనే మరకలు, దీనికోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెడ్డ పేరు, ఉమ్, ఇన్ని మాల్ ప్రాక్టీస్ చేసి మీరు ఏం సాధించుకుంటారంటే వైసీపీకి జరిగిన ఏదైతే రాజకీయంగా నష్టం వచ్చింది కదా, దాన్ని వాళ్ళు కాకుండా మీరే పొడుస్తున్నారు. నేను చెడ్డవాడిని అనుకోండి, నేను కవర్ చేసుకోవడం నాకు చాలా టైం పడుతుంది. నేను మంచోడిని అశోక్ గారు అంటే నువ్వు నమ్మవు. నువ్వు నన్ను ఏదో తిట్టావు అంతకన్నా ఘోరంగా, అప్పుడు నేను మంచోడిని అయిపోతాను. ఇప్పుడు ఆ అయిపోయింది తెలుగుదేశం పరిస్థితి. వైసీపీ వాళ్ళు చేసిన పొరపాట్లని దగ్గరుండి కవర్ చేసి వాళ్ళు మంచోళ్ళు చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా ఖచ్చితంగా వైసీపీలో వీళ్ళు రాటు తేలుతారు. ఏముంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు సరే అవిశ్వాస తీర్మానాలు ఏవి పెట్టినా కూడా రేపు మళ్ళీ సింపతి వస్తుందిగా వీళ్ళకి, అరే వీళ్ళని కావాలని కక్షపూర్తిగా దింపేశారని చెప్పేసి ఆ సింపతి వచ్చి మళ్ళీ గెలవచ్చు కదా. ఏడాది ఎన్నికలకి పెద్ద సమయం కూడా లేదు కదా. ఇప్పుడు తిరుపతిలో 47 మంది కార్పొరేట్ ఉన్నారు. వాళ్ళు కనీసం 35 మందిని తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు 35 మందిని తీసుకుంటారు, బెదిరిస్తారు, బామాలుతారు, ఏదో తీసుకుంటారు. ఈ రోజు 3 ఏళ్ల పాటు వైసీపీతో ఉన్న ఈ కార్పొరేటర్లు మీ మాటిని మీతో వచ్చితే రేపు మళ్ళీ రాజకీయ వాతావరణం మారితే మళ్ళీ వైసీపీ పోవడం మీరు గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా. అధికారం పోతే వచ్చేస్తాను, రేపు మీకు గడ పోతే రారు కదా. అలాంటి వాళ్ళని చేర్చుకుని మీరు ఏం బాగుపడతారు? ఒరిజినల్ కార్యకర్తల్ని బలి చేస్తారు. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు చేర్చుకున్నారనుకోండి, అప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు చేర్చుకున్నారనుకోండి, ఇంక 1 ఇయర్ లో అధికార కార్పొరేటర్లు అయిపోతారు. తర్వాత వాళ్ళే కార్పొరేటర్లుగా పోటీ చేసే లీడర్లు అయిపోతారు. ఆల్రెడీ 3 ఏళ్ళు ఎంజాయ్ చేశారు కదా, ఇంకా మళ్ళీ 2 అంటారు. ఆడ ఒరిజినల్ కార్యకర్తలేమో అన్యాయం అయిపోతారు. వీళ్ళు రేపు మళ్ళీ ఇటు మొగ్గిందనుకో వైసీపీ వెనకాల గాలి పాతూరే కదా, నా గృహానికి వచ్చినట్టు వచ్చేస్తున్నా మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి దీనికోసం ఇంత హడావడి, చెడ్డ పేరు అవసరమా? పైపెచ్చు మీరు గతంలో ఇప్పుడు ఈ కార్పొరేట్ల అవిశ్వాసం పెడుతున్నారు, అందరూ రాటి తేలుతారు. ఈ మధ్య కొంతమంది పేర్లు వింటున్నారు కదా. ఇప్పుడు తిరుపతిలో డాక్టర్ శిరీష, కుప్పంలో అశ్విని, వీళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నాము మనం? విశ్వాసాలు వచ్చినప్పుడే వాళ్ళు మేము ఉంటాం, పార్టీతో గట్టిగా ఉంటాం, నిలబడడం ద్వారా నాయకులు చేస్తారు. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని పెద్ద లీడర్లు చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. కాబట్టి వైసీపీకి లాభం చేసి రాజకీయంగా తెలుగుదేశం నష్టం చేసుకుంటోంది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, ఈ పని మీరు చేసుకుని ఇంకో నీరు తర్వాత దర్జాగా ఎలక్షన్ పెట్టుకొని అన్ని గెలుచుకొని ఉంటే తెలుగుదేశానికి మంచిది. లేదా మేము ఆ రూట్ లో పోతా ఉంటే వైసీపీకి మీరు రాజకీయంగా ఉపయోగపడుతుంది.